అప్పుడు దీన్ని తీసుకోవాలి. అప్పుడు మీరు చదివితే ఒక 50% ఆ బ్రెయిన్ పట్టుకుంటుంది. మొదట ఏమీ అర్థం కాలే, ఓనామా అర్థం కానటువంటిది, ఏబిసిడి అర్థం కానటువంటిది మనము పక్కన పెట్టమన్నారు స్వామీజీ, పెట్టేశాం పక్కన. దాన్ని చదవద్దండి. ఒక 2 అర్థమయ్యేటువంటిది, 1 2 మీ ఇష్టం, టైం చూసుకొని చదవాలి. చదివినట్టు బాగా అర్థమైపోతుంది మీకు. చాలా హ్యాపీ అయిపోతారు. ఎంత బాగా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని సంతోషపడిపోతాం. సంతోషపడినప్పుడు మనము అప్పుడు పరిగెత్తకూడదు, రెస్ట్ తీసుకోకూడదు. అప్పుడు ఎప్పుడు మనస్సు వికాసం అవుతుందో, ఇంకొక సబ్జెక్టు చదివి హ్యాపీగా మీరు ఉంటారు, ఎంత బాగుంది, ఎంత బాగా అర్థమైంది అని ఎప్పుడు మీకు వికాసం అవుతుందో ఇమీడియట్గా దాన్ని తీసుకోవాలి. మీరు కొంచెం మంచినీళ్ళు తాగి అది తీసుకోవాలి. ఏది అర్థం కానటువంటి సబ్జెక్టు, క్వశ్చన్ ఆన్సర్స్ సబ్జెక్ట్ తీసుకొని చదవాలి. చదివితే దాంట్లో 50% మీకు అర్థమైపోతుంది. ఎప్పుడు 50% అర్థం అవుతుందో మీకు ఇంట్రెస్ట్ పుడుతుంది దాని మీద. పుట్టి మళ్ళీ ఇంకో పారి రివ్యూ చేసుకొని చదవాలి. చదివినప్పుడు ఒక మాస్తరుగా 80% వరకు వచ్చేస్తాం. 80% మళ్ళీ అట్లా పక్కన పెట్టేసేయాలి. మళ్ళీ చదవకూడదు దాన్ని, మళ్ళీ దాన్ని హింస పెట్టకూడదు, అట్లా పెట్టేసేయాలి. ఇంకా 2 సబ్జెక్టు తీసుకోమని చెప్పాను కదా, ఇంకా ఈజీగా ఉండేది తీసుకోవాలి ఫస్ట్. మీరు ఇంకా ఈజీగా ఉండేది మీకు తెలుసు, అది చదవకపోయినా వచ్చేస్తుంది, అయినా తీసుకోవాలి దాన్ని. మీరు తీసుకొని దాన్ని చదవాలి, మీకు వస్తుంది అది. మీరు ఏమి చేయాల్సిన పని లేదు. అప్పుడు ఏం చేయాలి, మీరు చాలా ఈజీగా ఉండేది తీసుకోవాలి. మీరు ఈజీగా ఉండే చదవాలి, టైం పోయినా పర్వాలేదు అని. అది ఇంకా బాగా వచ్చినట్టు వస్తుంది, చాలా సంతోషమైపోతుంది. అప్పుడు 80% అన్నాను కదా, ఫస్ట్ది అది తీసుకోవాలి. లాజిక్, బుద్ధికి నేర్పించే లాజిక్ అది, సైన్స్ ఇది. దాన్ని తీసుకోవాలి, పక్కన పెట్టింది తీసుకోవాలి. తీసుకొని చదివితే 100% మీకు వచ్చేస్తుంది అది. మీరు దాన్ని టెస్ట్ చేయండి, అందరికీ వచ్చేస్తుంది అది. ఎందుకంటే బుద్ధికి కొంచెం మినరల్స్ వేయాలి దానికి, బుద్ధికి. అంటే దానికి ఛార్జ్ ఇవ్వాలి మనం, ఆ జ్ఞాపక శక్తికి ఛార్జ్ ఇవ్వాలి మనం. ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ పుడుతుంది, బ్రెయిన్స్ అంతా యాక్టివ్ అయిపోతాయి. లోపల టేప్ రికార్డ్ చేసుకునేటువంటిది ఉంది, అక్కడ పెట్టాడు. ఎవరో దేవుడు అనుకుందాం, ఎవరో అనుకుందాం, మా అమ్మ నాన్న అనుకుందాం, మనమే అనుకుందాం, మన ఇష్టం. అక్కడ ఒక టేప్ రికార్డు ఉంది, దాంట్లో రికార్డ్ అయిపోతుంది. ఒక్క రోజులో చేసేటువంటి ఇది ప్రయోగం. ఒక్క రోజులో మీకు ల్యాబ్లో చేసేటువంటి ఒక ప్రయోగం మీకు చూడండి. మీరు ఒక చిన్న సబ్జెక్ట్ ఫస్ట్ తీసుకొని ఆ జ్ఞాపక శక్తి దాంట్లో వచ్చేస్తుంది, అది సడన్గా వచ్చేస్తుంది, అది ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అది. అందుకని మొత్తం అది అర్థం కాదు అని చెప్పేసి ఎప్పుడు బయట పెట్టడం, ఎప్పుడు అర్థమయ్యేదే ఎక్కువ తీసుకోవటం, దాంట్లో ఎక్కువ మార్క్స్ రావటం. ఈ అర్థం కానిది ఎప్పుడు దూరం పెట్టి దాన్ని చదవకపోవటం, దాంట్లో 0 రావటం,